సండే స్పెషల్ చికెన్ కర్రీ ఈరోజు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మొదట మరి కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి. మరి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. దాంట్లోకి 2 ఇలాచీలు, చిన్న చెక్క ముక్కలు, లవంగాలు 2 వేసాను. ఆనియన్స్ కూడా వేసి మరి దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తీసుకున్నాను. దాంట్లోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్ మిక్స్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ని ఇక్కడ తీసుకుంటున్నాను. మరి 1/2 టీ స్పూన్ పసుపును నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇదంతా బాగా మనము మరి ముక్కకు పట్టేటట్టుగా మసాలానంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మరి చికెన్కి బాగా పట్టించాలి. ఆ తర్వాత ఆనియన్స్ మరి మధ్య మధ్యలో మనము మాడిపోకుండా మరి దాన్ని కలుపుతూ ఉండాలి. మరి ఇక్కడ నేను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నానండి. దాంట్లో మళ్ళీ ఇక్కడ నేను ఆల్రెడీ మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ చికెన్లో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 టీ స్పూన్ నేను ఇక్కడ మరి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. మరి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయినప్పుడు మనము బాగా వాష్ చేసుకున్న కొరియండర్ లీవ్స్ కొద్దిగా మనము కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మరి ఒక 1/2 అవర్ వరకు మనము ఇది చికెన్ని మసాలాలో మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి. 1/2 అవర్ బిఫోర్. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఆ యొక్క మసాలా కలిపి పెట్టిన చికెన్ని మరి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మరి కుక్కర్లోకి యాడ్ చేసి మరి బాగా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మరి గరిటెతో మనము ఆ యొక్క మసాలా అంతా కూడా మరి ఆ తాలింపు మరి సరిగ్గా కలిసేలాగా మనము దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 4 పచ్చిమిర్చీలను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మరి అడ్డంగా దాన్ని మనము పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక నార్మల్ మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో మరి దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి మరి ఒక 7 బాదాములు, 7 బాదాము మరి 7 కాజులు తీసుకొని మనం లైట్గా ఫ్రై చేసి పక్కకు ఉంచుకోవాలి. అదేవిధంగా ఒక 1.5 టేబుల్ స్పూన్ మరి డ్రై కోకోనట్ని మనము గ్రేట్ చేసుకొని దాన్ని మనం లైట్గా బ్రౌన్గా వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా గసాలు కూడా వేసుకోవాలండి. మీడియం సైజ్ 2 టమాటోస్ని తీసుకొని సన్నగా చాప్ చేసి పక్కకు ఉంచుకున్నాను. మిక్సీ జార్లో ఇప్పుడు మనము మరి ఫ్రై చేసి ఉంచుకున్న ఆ కొబ్బరి, బాదాం, కాజు అన్నీ కలిపి మనం మిక్సీలో మరి మెత్తగా మనం పొడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరి దాన్ని పేస్ట్గా మరి స్మూత్ పేస్ట్గా మనము గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా బౌల్లో వేసి పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము ఒకసారి మూత తీసి మరి దాంట్లో చికెన్లో నుంచి వాటర్ బయటికి వచ్చాయండి. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాక మరి వాటర్ ఏమీ లేకుండా మరి ఆయిల్ బయటికి వస్తుంది కదా చికెన్లో నుంచి. అప్పుడు నేను ఏం చేశానంటే దాంట్లో నేను కొబ్బరి గసాల పేస్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేశాను. తర్వాత నేను ఇక్కడ పెరుగు కూడా ఒక 2 టీ స్పూన్స్ పెరుగును ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొబ్బరి గసాలు పేస్ట్ వేసి ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఫస్ట్ నేను కొబ్బరి గసాలు ఏదైతే కొబ్బరి
గసాలు మరి ఆమ్, బాదం కాజు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ చికెన్లో అది వేయాలి. తర్వాత పెరుగు వేసాను, తర్వాత కొత్తిమీర వేసి మరి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, కింద అడుగు అంటకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనము దీన్ని ఉడికించుకోవాలండి, అడుగు అంటకుండా. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మనము అది ఫ్రై అయ్యాక మనం టమాటోస్ని చాప్ చేసి ఉంచుకున్న ఆ చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2 మీడియం సైజ్ వేసి దాంట్లో కొత్తిమీర వేసి మరి మూత పెట్టుకొని మరి ఆ యొక్క టమాటోస్ మరి కింద అడుగంటకుండా కొద్దిగా మనం ఏం చేయాలంటే ఆ మూత మీద వాటర్ వేసి పెట్టాలి. ఆ తర్వాత టమాటా మెత్తగా అయిపోయిందండి. చూడండి, ఒక 5 మినిట్స్ అలా మనము సిమ్లో పెట్టేసి మూత పెడితే ఆ పైన ఉన్న టమాటాలు మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చికెన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి మరి కొద్దిగా వాటర్ని పోసి మరి నేను ఇప్పుడు కుక్కర్ మూతను పెడతానండి. సో మనము ఆ టమాటాలంతా కూడా మరి మెత్తగా కలిసిపోవాలి చికెన్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర దాంట్లోకి వేసుకుని మరి కుక్కర్ మూతను మనం దానికి పెట్టేసుకుందామండి. కుక్కర్ విజిల్ పెట్టాలి ఇప్పుడు మనము. సో నేను ఇప్పుడు క్లోజ్ చేసి లిడ్ని మరి దాంట్లో విజిల్ పెడతాను. సో నేను ఇక్కడ ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. మన చికెన్ ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఈ విధంగా మరి చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి, సో ఎంతో రుచికరమైన గ్రేవీతో మరి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇదండి మరి సండే స్పెషల్ చికెన్ కర్రీ.